ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ క్రమంలోనే తాము 58 మంది పాకిస్తానీ సైనికులను మట్టుబెట్టామని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. ఇస్లామాబాద్ పదే పదే తమ సరిహద్దుల ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో చర్యలు తీసుకున్నామని తెలిపింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బలగాల మధ్య భారీ ఘర్షణలు చెలరేగాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా బలూచిస్తాన్ డాన్ సరిహద్దుల్లో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ దాడిలో పదుల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. శనివారం రాత్రి పాక్ సరిహద్దుల వెంట తాలిబాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఆ తర్వాత ఆఫ్ఘన్ సరిహద్దులు లక్ష్యంగా పాక్ దాడులకు దిగింది. ఇటీవల కాబుల్పై జరిగిన వైమానిక దాడులకు స్పందనగా తాము ప్రతీకార దాడులకు పాల్పడినట్లు ఆఫ్ఘన్ స్పష్టం చేసింది. కాబుల్లో తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ చీఫ్ నూర్వాలీ మెహసూద్ స్థావరం లక్ష్యంగా గురువారం పాక్ ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆరోపించారు. ఈ దాడులకు ప్రతీకారంగా తాలిబాన్ దళాలు సరిహద్దుల వెంబడి దాడులు చేపట్టినట్లు ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ అటాక్స్ జరిగాయి. మరోవైపు సరిహద్దు ఘర్షణల్లో తాము 58 మంది పాకిస్తానీ సైనికులను మట్టుబెట్టామని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. ఇస్లామాబాద్ పదే పదే తమ సరిహద్దుల ఉల్లంఘనలకు పాల్పడటంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించవద్దని పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల కాబూల్తో పాటు ఓ మార్కెట్పై పాకిస్తాన్ బాంబు దాడులు చేసిందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే పాక్ దళాలే లక్ష్యంగా ప్రతీకార దాడులు చేపట్టినట్లుగా తెలుస్తోంది. తమ సేనలు పొరుగు దేశానికి చెందిన 25 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు.